హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సి గ్రూప్ 2 మోడల్ పేపర్స్ అండి. సో మనకు ఆల్రెడీ 8 మోడల్ పేపర్స్ కంప్లీట్ అయ్యాయి. సో టోటల్గా మీకు 50 మోడల్ పేపర్స్ అందించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద మోడల్ పేపర్ 9. సో డైలీ మీకు 1 or 2 మోడల్ పేపర్స్ ఇవాళ నుంచి ఉంటాయి. సో మరి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇందులో మీకు హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, అలానే కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ నుంచి అన్ని సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అనేది ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి మోడల్ పేపర్స్ని అందిస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఫ్రీ మోడల్ పేపర్స్. అలానే ఈ మోడల్ పేపర్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే మన యాప్లో కూడా మీరు ఉచితంగా టెస్టులు రాసుకోవచ్చు. అలానే మెటీరియల్ని కూడా పొందవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, హూ ఎమర్జ్డ్ విక్టోరియస్ ఇన్ ద మిస్ ఇండియా USA 2023 pageant held in న్యూ జెర్సీ. సో న్యూ జెర్సీలో జరిగిన మిస్ ఇండియా USA 2023 పోటీలో ఎవరు విజేతగా నిలిచారు? రిజుల్ మైని, ప్రియా శర్మ, ఆర్యన్ కపూర్, నటాషా సింగ్. ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, రిజుల్ మైని. నెక్స్ట్ వన్, హూ రిసీవ్డ్ ద విజనరీ లీడర్ ఐకాన్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ 2023 ఫ్రమ్ ఆస్రా అట్ ద ఫిఫ్త్ నేషనల్ సమ్మిట్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో జరిగిన 5వ జాతీయ సమ్మిట్లో ఆస్రా నుండి విజనరీ లీడర్ ఐకాన్ అవార్డు 2023ని ఎవరు అందుకున్నారు? ఇర్ఫాన్ రజాక్, శ్రీనివాస్ నాయక్ దరావత్, గౌరవ్ పాండే, కుశాల్ పాల్ సింగ్. సో ఇవన్నీ కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని మీకు మోడల్ పేపర్స్లో అందించడం జరుగుతుందండి. ఇంకా మన ఛానల్లో మీకు సపరేట్గా సబ్జెక్ట్ వైజ్ కూడా ఇవాళ నుంచి క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటికి కూడా మీరు ఆ వీడియోస్ని కూడా ఉచితంగానే వాచ్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ శ్రీనివాస్ నాయక్ దరావత్. నెక్స్ట్, విచ్ కంపెనీస్ ఫౌండర్ టాప్డ్ ద హురూన్స్ ఇండియా టాప్ 100 అండర్ 30 లిస్ట్ 2023. హురూన్ ఇండియా టాప్ 100 అండర్ 30 లిస్ట్లో 2023లో ఏ కంపెనీ వ్యవస్థాపకులు అగ్రస్థానంలో ఉన్నారు? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఫోర్త్ వన్, జెప్టో. నెక్స్ట్, హూ రిసీవ్డ్ ద గ్లోబల్ ఐకాన్ అవార్డ్ అట్ ద G20 ఇనిషియేటివ్ సమ్మిట్ ఇన్ కొలంబో, శ్రీలంక. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన G20 ఇనిషియేటివ్ సమ్మిట్లో గ్లోబల్ ఐకాన్ అవార్డుని ఎవరు అందుకున్నారు? రాజేష్ కుమార్ వర్మ, శ్రీనివాస్ నాయక్ దరావత్, థర్డ్ ఆప్షన్ అనన్య శర్మ, ఫోర్త్ ఆప్షన్ సంజయ్ పటేల్. సెకండ్ వన్, శ్రీనివాస్ నాయక్ దరావత్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీస్ ఫిలిం వోన్ ద గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం అట్ ద 29th కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. 29వ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డును గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, ఇజ్రాయెల్. సో నెక్స్ట్, మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అండి. సో స్టేట్మెంట్స్, కంక్లూజన్స్. సో ఇది మనకి సిలాసిజం నుంచి వచ్చింది. ఆల్ హీరోస్ ఆర్ విలన్స్, ఆల్ విలన్స్ ఆర్ జీరోస్, సమ్ హీరోస్ ఆర్ జోక్స్ అనేటువంటి 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. సో మరి దీనికి బేసిక్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫస్ట్, ఆల్ హీరోస్ అంటే ఇవి హీరోస్ అనుకుందాం. సో హీరోస్ అనుకుంటే సో వీళ్ళందరూ కూడా విలన్స్ అంటున్నారు. ఆల్ హీరోస్ ఆర్ విలన్స్ అంటే వాళ్ళందరూ కూడా విలన్స్. సో ఇలా వేసుకోవాలి. ఆల్ పక్కన ఉన్నది ఎప్పుడు లోపల ఉండాలి, దాని తర్వాత ఉన్నది బయట ఉండాలి. తర్వాత ఆల్ విలన్స్ ఆర్ జీరోస్. సో విలన్స్ అందరూ కూడా మళ్ళీ ఏమంటున్నారు? జీరోస్ అంటున్నారు. తర్వాత సమ్ హీరోస్ ఆర్ జోకర్స్ అంటున్నారు. సమ్ హీరోస్ అంటే హీరోల్లో కొంతమంది జోకర్స్, జే అని రాసుకున్నాం. ఇది బేసిక్ డయాగ్రామ్. దీన్ని బట్టి ఇప్పుడు మనం కంక్లూజన్స్ చూద్దాము. సమ్ జోకర్స్ ఆర్ హీరోస్. సో జోకర్స్కి హీరోస్కి సమ్ రిలేషన్ ఉందా? సమ్ హీరోస్ ఆర్ జోకర్స్ అన్న, సమ్ జోకర్స్ ఆర్ హీరోస్ అన్న రెండు ఒకటే. టచ్ అయింది కాబట్టి జోకర్స్ హీరోస్, కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్, సమ్ విలన్స్ ఆర్ జోకర్స్. సో విలన్స్ కి జోకర్స్ కి సమ్ ఉందా? బేసిక్ డయాగ్రామ్ లో ఉందండి. ఎందుకంటే విలన్స్ కి ఇక్కడ జోకర్స్ కి టచ్ అయింది, సమ్ రిలేషన్ ఉంది కాబట్టి ఇది కూడా ఉంది. తర్వాత సమ్ జీరోస్ ఆర్ విలన్స్. సో విలన్స్ కి జీరోస్ కి
సంబంధం ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఆల్ విలన్స్ ఆర్ జీరోస్ అని ఉంది. మరి సమ్ జీరోస్ ఆర్ విలన్స్ అనేది ట్రూ అవుతుంది, ఎందుకంటే ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక దాంట్లో ఒకటి టచ్ అయ్యింది. సో కాబట్టి ఇది కూడా ట్రూ. సో మనకు ఆన్సర్ ఏంటి? సో 3 కంక్లూజన్స్ ఫాలోస్, ఆల్ 1, 2, 3 ఫాలోస్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ నుంచి పి ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్, ఎస్ ఈజ్ ఆర్స్ మదర్, టీ ఈజ్ పీస్ ఫాదర్, ఈ విధంగా ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి డెఫినెట్లీ ట్రూ. సో కింద ఇచ్చినటువంటి వాటిలో ఏబిసిడిలో ఏది రాంగ్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఏమన్నారు? పీ ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. సో క్యూ మరియు ఆర్ యొక్క సోదరుడు పి అంటున్నారు. సో పి మేల్ అంటున్నారు. పి ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ అంటే క్యూకి ఆర్కి బ్రదరు పి, అంటే పి యొక్క జెండర్ డిసైడ్ అయింది. తర్వాత ఎస్ ఈజ్ ఆర్స్ మదర్, ఆర్ యొక్క తల్లి ఎస్ అంటున్నారు. ఆర్ యొక్క మదరు ఎస్, ఎస్ ఈజ్ ఆర్స్ మదర్. తర్వాత ఏమంటున్నారు? టీ ఈజ్ పీస్ ఫాదర్, పి యొక్క ఫాదరు ఎవరంటున్నారు? టీ అంటున్నారు. పి యొక్క ఫాదర్ టీ. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి డెఫినెట్లీ ట్రూ. సో ఇక్కడ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయి ఉండొచ్చు. సో ఎందుకంటే పి వచ్చేసి క్యూ మరియు ఆర్కి బ్రదర్ కాబట్టి. సో ఫస్ట్ చూద్దాము. టీ ఈజ్ క్యూస్ ఫాదర్, టీ ఈజ్ క్యూస్ ఫాదర్ కరెక్టే. క్యూ యొక్క ఫాదర్ టీనే, పీకి ఫాదర్ అయినప్పుడు క్యూ కూడా ఫాదర్ అవుతారు టీ. సో ఇది కూడా కరెక్టే, కానీ మనకు రాంగ్ అన్నది రాంగ్ ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ అయితే ఇది కాదు, మనకు ఇది కరెక్టే, ఆన్సర్ అయితే ఇది కాదు. తర్వాత ఎస్ ఈజ్ పీస్ మదర్. సో పి యొక్క తల్లి ఎస్ అంటున్నాను, ఇది కూడా కరెక్టే, బట్ ఆన్సర్ అయితే మనకు రాంగ్. నెక్స్ట్ పి ఈజ్ ఎస్ సన్, పి వచ్చేసి ఎస్ యొక్క కొడుకు ఉండదు, ఎస్ యొక్క కొడుకే కదా. సో కాబట్టి ఇది కూడా రైట్, అంటే మనకు ఆన్సర్ ఇది కాదు, కంపల్సరీ ఇదే అయి ఉంటుంది. క్యూ ఈజ్ టీ సన్, టీ యొక్క కొడుకు క్యూ అంటున్నారు, ఎందుకంటే ఇక్కడ టీ యొక్క కొడుకు క్యూ కావచ్చు కాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ జెండర్ డిసైడ్ కాలేదు క్యూకి. సో కాబట్టి కొడుకు కావచ్చు కూతురు కావచ్చు టీకి, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కరెక్ట్, అంటే ఆన్సర్ కరెక్ట్. ఆన్సర్ మనకేంటి? ఇచ్చినట్టు 4 స్టేట్మెంట్లు రాంగ్, ఫోర్త్ వన్ ఆన్సర్, ఫోర్త్ వన్. నెక్స్ట్ సో స్టేట్మెంట్స్ అజంప్షన్స్ ఇచ్చారు. చూడండి, మీకు మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్ నుంచి కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ ఉంటాయి, సో ఇంకా కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు మన ఛానల్లో ఇచ్చినటువంటి ఎవ్రీ మోడల్ పేపర్లో అందించడం జరుగుతుందండి. సో డోంట్ మిస్ ఇట్. ఇవన్నీ కూడా డిఫికల్టీ క్వశ్చన్స్. సో మన ఛానల్లో మాత్రం ఇప్పటికీ ఎక్కువగా అందిస్తున్నటువంటి వీడియోస్లో ఈ క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్ ఎవ్రీ మోడల్ పేపర్. ఇక్కడ పీడిఎఫ్ కూడా ఇస్తున్నానండి, మళ్ళీ మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవడానికి. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు చూడండి. యు ఆర్ హియర్ బై అపాయింటెడ్ యాజ్ ప్రోగ్రామర్ విత్ ఎ ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ 1 year. అంటే 1 సంవత్సరము ప్రొబేషన్ వ్యవధితో ప్రోగ్రామర్గా నియమితులయ్యారు. అండ్ యువర్ పర్ఫార్మెన్స్ విల్ బి రివ్యూడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది పీరియడ్ ఫర్ కన్ఫర్మేషన్. సో మీ యొక్క పనితీరు నిర్ధారించిన తర్వాత ఒక వ్యవధి లోపల మీ యొక్క పనితీరుని అనేది సమీక్షించి కన్ఫర్మ్ చేస్తామంటున్నారండి, అంటే రివ్యూ చేస్తాము. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ని రివ్యూ చేసిన తర్వాత 1 year తర్వాత సో మీకు కన్ఫర్మ్ చేస్తాం, అంతవరకు ప్రొబేషన్ పీరియడ్ అన్నారు. ఏ లైన్ ఇన్ అన్ అపాయింట్మెంట్ లెటర్. సో తర్వాత మీకు ఒక అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సరే, ఏ లైన్ ఇన్ అపాయింట్మెంట్ లెటర్ అంటే అది అపాయింట్మెంట్ లెటర్లో ఒక లైన్ అన్నారండి. అది ఆ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటిది అంతా కూడా అపాయింట్మెంట్ లెటర్లో ఒక లైన్ స్టేట్మెంట్ అనేది. అజంప్షన్స్ ఏమైనా ఇచ్చారంటే, ఫస్ట్ అజంప్షన్, ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ జనరలీ ఈజ్ నాట్ నోన్ అట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్. సో ఎందుకంటే అపాయింట్మెంట్ లెటర్ అప్పుడు అంటే ఆఫర్ ఇచ్చినప్పుడు ఆఫర్ సమయంలో ఒక వ్యక్తి పనితీరు సాధారణంగా తెలియదు, అది ఫస్ట్ అజంప్షన్, అంటే ఊహల్ అజంప్షన్స్ అంటే. సెకండ్ అజంప్షన్ ఏమని ఇచ్చారు, జనరలీ అన్ ఇండివిజువల్ ట్రైస్ టు ప్రూవ్ హిస్ వర్త్ ఇన్ ద ప్రొబేషన్ పీరియడ్. సో సాధారణంగా ఒక వ్యక్తి తన యొక్క పనితీరుని ప్రొబేషన్ పీరియడ్లో నిరూపించుకోరు, తన యొక్క టాలెంట్ అనుకోవచ్చు. సో తన యొక్క వర్త్ని పనితీరుని ప్రొబేషన్ పీరియడ్లో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు అనేటువంటి 2 అజంప్షన్స్ అంటే ఊహలు. మరి ఇక్కడ ఆప్షన్స్ ఏమని ఇచ్చారు చూడండి. ఓన్లీ అజంప్షన్ 1 ఇంప్లిసిట్, ఓన్లీ అజంప్షన్ 2 ఇంప్లిసిట్, either 1 and 2 ఇంప్లిసిట్, బోత్ 1 and 2 ఇంప్లిసిట్. సో ఇక్కడ ఆ స్టేట్మెంట్కి తగ్గట్టు 2 కూడా ఉన్నాయండి. సో ఆ స్టేట్మెంట్కి తగ్గట్టు 2 కూడా ఇంప్లిసిట్ అని చెప్పచ్చు.
సో సాధారణంగా అపాయింట్మెంట్ అప్పుడు ఒక వ్యక్తి యొక్క పనితీరు అనేది తెలియదు. ప్రొబేషన్ పీరియడ్లోనే తన యొక్క పనితీరుని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో మనకి ఇప్పుడు ఆన్సర్ రెండింటి మీద ఉంది కాబట్టి రెండు కూడా ఇంప్లిసిట్ అయి ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 4th వన్ వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కొంచెం జాగ్రత్తగా చేయాలండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది స్టేట్మెంట్స్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్కి సంబంధించి. సో స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వర్డ్ ఎక్స్ ఆఫ్ ది సిటీ ఆర్ డయాగ్నోస్డ్ టు బి సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫెటల్ మలేరియా టైప్. సో నగరంలోని ఎక్స్ వార్డులో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాంతకమైన మలేరియా రకంతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. మరి కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్, సో చర్యలు ఏం తీసుకోవాలి అనేటువంటిది. మొదటిది వచ్చేసి ద సిటీ మున్సిపల్ అథారిటీ షుడ్ టేక్ ఇమీడియట్లీ స్టెప్స్ టు క్యారీ అవుట్ ఎక్స్టెన్సివ్ ఫ్యూమిగేషన్ ఇన్ వార్డ్ ఎక్స్. సో 10వ వార్డులో విస్తృతంగా ఫ్యూమిగేషన్ నిర్వహించేందుకు నగరపాలక శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. రెండవది ఏమని ఇచ్చారు యాక్షన్, ద పీపుల్ ఇన్ ద ఏరియా షుడ్ బి అడ్వైజ్డ్ టు టేక్ స్టెప్స్ టు అవాయిడ్ మస్కిటో బైట్స్. సో దోమలు కుట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి సూచించారు. సో ఇవి రెండు యాక్షన్స్. సో అక్కడ మనం గమనిస్తే అక్కడ ఒక ఎక్స్ అనేటువంటి వార్డులో, ఒక నగరంలో ఎక్స్ అనేటువంటి వార్డులో ప్రాణాంతకమైనటువంటి మలేరియాతో బాధపడుతున్న నిర్ధారణ అయినప్పుడు సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి అక్కడ మున్సిపల్ అథారిటీ యాక్షన్ తీసుకోవచ్చు. ఫస్ట్ది కరెక్టే. రెండవది ఏమని ఇచ్చారు, మస్కిటో దోమలు కుట్టకుండా చర్యలు తీసుకోవాలి. దోమలు కుట్టడం వల్ల మలేరియా వస్తుంది కాబట్టి దానివల్ల చర్యలు తీసుకోవాలి, దోమలు కుట్టుకొని చర్యలు తీసుకోవాలని సూచించడం కూడా కరెక్టే. అంటే ఇక్కడ రెండు బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఫాలోస్ అని చెప్పొచ్చు. 4th ఆప్షన్. నెక్స్ట్ సో మనకు మిక్చర్ అండ్ అలిగేషన్స్, మిక్చర్స్ నుంచి వచ్చిందండి. రేషియో అండ్ ప్రపోర్షన్కి వచ్చింది. సో మిక్చర్ ఆఫ్ ఇన్ ఏ మిక్చర్ 60 లీటర్స్, 60 లీటర్ల మిశ్రమంలో ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్, పాలు మరియు నీళ్ళ నిష్పత్తి 2:1. ఇఫ్ దిస్ రేషియో ఈజ్ టు బి 1:2. సో ఆ యొక్క నిష్పత్తి 1:2 కావాలి అంటే దెన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు బి ఫర్దర్ యాడెడ్ ఈజ్. సో మరి 1:2, 2:1 ఉన్నటువంటి నిష్పత్తి 1:2 కావాలంటే దానికి ఎంత నీటిని చేర్చాలి అని అడుగుతున్నారండి. అంతే కదా. ఇప్పుడు 2:1 ఉన్నది మిల్క్ వాటర్ అంటే మిల్క్ ఎక్కువ ఉన్నాయి, వాటర్ తక్కువ ఉన్నాయి. మరి అది 1:2 కావాలంటే అక్కడ మిల్క్ తక్కువ ఉన్నాయి, వాటర్ ఎక్కువైనాయి అంటే ఇక్కడ వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ని యాడ్ చేస్తేనే రేషియో అనేది పెరుగుతుంది, వాటర్ రేషియో మిల్క్ రేషియో కన్నా. కాబట్టి ఇక్కడ మిల్క్ అనేది ఏం చేంజ్ చేయడం లేదు, ఇక్కడ వాటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 60 లీటర్స్లో ఇవి మిల్క్, ఇవి వాటర్ 2:1 అంటున్నారు. మరి 2:1 అంటే మొత్తం 3 భాగాల్లో 2 భాగాల నీరు, 1 భాగం వాటర్. అంటే దీన్ని 3 భాగాలు చేస్తే 60ని 3 భాగాలు అంటే 60/3 అంటే ఒక్కొక్క భాగం 3:20 60 అంటే ఒక్కొక్క భాగం 20. 2 భాగాలు మిల్క్, 1 భాగం వాటర్. సో ఈ విధంగా 40 లీటర్ల మిల్క్ ఉండదు, 60 లీటర్ల మిశ్రమంలో 20 లీటర్ల నీళ్ళు ఉన్నాయి. మరి ఇదేం కావాలంటున్నారు, 1:2 కావాలంటున్నారు. అంటే ఇక్కడ ఈ 40 కాస్త 1 అనుకుంటే ఇది 2 కావాలి అంటున్నారు. ఇది 1 అయితే ఇది ఎంత అవుతుంది, 40 అనేది 1 అయితే ఇది 2 కావాలంటే 80 ఉండాలి. మరి ఇది 40 ఇంటి ఇది 80 అయితే సరిపోతుంది కదా. 41 42 1:2 అయిపోతుంది. అంటే ఇక్కడ వాటర్ ఎంత చేరుస్తున్నాము, 20కి 60 యాడ్ చేస్తే 80 అవుతున్నది. అంటే 60 లీటర్ల నీటిని కలపాలి అని సింపుల్ అండి. ఇది 60 లీటర్ల నీటిని కలిపితే సరిపోతుంది. 4th ఆప్షన్. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంగ్లీష్ భాష తప్పనిసరి అని బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ప్రకటించారు? ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంగ్లీష్ భాష తప్పనిసరి అని బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ప్రకటించారు? 3rd వన్ 1844. నెక్స్ట్ 1813 చార్టర్ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏకస్వామ్య వ్యాపారం రద్దు అయిన అనంతరం ఏ వ్యాపారంలో గుత్తాధికారం ఉండేది? ఫస్ట్ ఆప్షన్ తేయాకు, సెకండ్ ఆప్షన్ పత్తి, 3rd ఆప్షన్ మిరియాలు, 4th ఆప్షన్ నీలిమందు. ఆన్సర్ ఫస్ట్ వన్ తేయాకు.
నెక్స్ట్ జతపరచమని ఇచ్చారు. లిస్ట్ 1, లిస్ట్ 2. సో సర్ థామస్ మన్రో రాయలసీమలో రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టారు. సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించారు. సర్ చార్లెస్ వుడ్ భారత రాజ్య వ్యవహారాల తొలి కార్యదర్శి. సర్ జాన్ లారెన్స్ హుగ్లీ నదిలో మృతదేహాలను వేయడం నిషేధించారు. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ కూడా మళ్ళీ జతపరచమని ఇచ్చారండి. సో సిస్టర్ నివేదిత స్వామి వివేకానంద అనుచరురాలు. మేడం బ్లావట్స్కి దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. తారాబాయి షిండే స్త్రీ పురుష తులనా గ్రంథకర్త. సావిత్రిబాయి పూలే జనవరి 3న జన్మించారు. థర్డ్ వన్. నెక్స్ట్ ఏ నాగరికతకు చెందిన ప్రజలు ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించారు? ఫోర్త్ వన్ సింధు ప్రజలు. నెక్స్ట్ వన్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఫిలప్ డ్రింక్ వాటర్ సహాయంతో కలకత్తాలో బాలికల పాఠశాలను ఎప్పుడు స్థాపించారు? ఫస్ట్ వన్ 1849. నెక్స్ట్ వితంతు వివాహములను అధికంగా ప్రోత్సహించింది ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవచంద్ర సేన్, దయానంద సరస్వతి, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సెకండ్ వన్ కేశవచంద్ర సేన్. నెక్స్ట్ సమాజ శాస్త్రం సోషియాలజీ అనే పదం లాటిన్ భాషలోని సొసైటస్ అలానే గ్రీకు భాషలోని లోగోస్ అనే పదాల నుంచి ఉద్భవించింది. దీని అర్థం ఏమిటి? ఆన్సర్ ఫస్ట్ వన్ సమాజము, శాస్త్రము. నెక్స్ట్ సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని చెప్పింది ఎవరు? ఆగస్ట్ కోమ్టే, హెర్బర్ట్ స్పెన్సర్, థర్డ్ ఆప్షన్ మైకోవర్, ఫోర్త్ ఆప్షన్ మార్క్స్ వెబర్. ఆన్సర్ థర్డ్ వన్ మైకోవర్. ఇంతవరకు ఉన్న సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాట చరిత్రయే అని పేర్కొన్నది ఎవరు? ఇది గ్రూప్ 2 బ్యాక్లాష్ పోస్టులు 2000లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. థర్డ్ వన్ కార్ల్ మార్క్స్. నెక్స్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఇది ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? ఫస్ట్ వన్ హిమాలయాలు, సెకండ్ వన్ హిమాద్రి హిమాలయాలు, థర్డ్ వన్ శివాలిక్ కొండలు, ఫోర్త్ వన్ ఆరావళి పర్వత శ్రేణులు. సెకండ్ వన్ హిమాద్రి హిమాలయాలు. నెక్స్ట్ ఇసుక, గ్రావెల్, కంగ్లామరేట్ లాంటి తృతీయ మహాయుగానికి చెందిన అవక్షేపణ శిలలతో ఏర్పడిన పర్వత శ్రేణులు ఏవి? ఫస్ట్ వన్ శివాలిక్ కొండలు. నెక్స్ట్ వాయు సముద్ర ప్రయాణ దూరాలను నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాటికల్ మైలు ఎన్ని కిలోమీటర్లకు సమానం? సో ఎస్ఐ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి 2012లో. 1 నాటికల్ మైల్ అనేది 1.852 మైళ్ళకి కిలోమీటర్లకు సమానం. 1.852 కిలోమీటర్లన్నా 1 నాటికల్ మైల్ అన్నా రెండు కరెక్టే. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలు ఏ దేశంతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నాయి? ఉత్తరాంచల్ అంటే ఉత్తరాఖండే అండి. సెకండ్ వన్ నేపాల్. లాస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉన్న రాష్ట్రాలు ఏవి? రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలను కూడా ఉండాలండి. సెకండ్ వన్ జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సో ఇదండి
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మోడల్ పేపర్ 9. ఈ మోడల్ పేపర్ 9 యొక్క పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ప్రీవియస్ మోడల్ పేపర్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా ఉన్నాయి. అలానే మన ఛానల్కి సంబంధించినటువంటి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి, అందులో కూడా గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్టులు కూడా ఉచితంగా రాసుకోవచ్చు, అలానే మెటీరియల్ని కూడా పొందవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.